అందరికీ కూడా మా యొక్క వందనాలను తెలియచేసుకుంటున్నాము. అందరూ బాగున్నారా? మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రతి నిత్యము కూడా మా అనుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈ దిన ధ్యానాంశముగా సామెతల గ్రంథము 13వ అధ్యాయాన్ని చదువుకుందాం. మాతో కలిసి మీరు కూడా ఈ యొక్క వాక్య ధ్యానంలో పాలు పొందవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. నోటి ఫలము చేత మనుష్యుడు మేలుననుభవించును, విశ్వాసఘాతకులు బలాత్కారము చేత నశించుదురు. తన నోరు కాచుకొనువాడు తన్ను తాను కాపాడుకొనును, ఊరక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమియూ దొరకదు. శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును. నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యము, భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును. యథార్థ వర్తనునికి నీతియే రక్షకము, భక్తిహీనత పాపులను చెరిపివేయును. ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు, దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు. ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును, దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము, ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనుందును. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణపాశములలో నుండి విడిపించును. సుబుద్ధి దయను సంపాదించును. విశ్వాసఘాతకుల మార్గము కష్టము, వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందురు. బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. దుష్టుడైన దూత కీడునకు లోబడును. నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును. గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందును. ఆశ తీరుట ప్రాణమునకు తీపి, చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును, అన్యాయము వలన నశించువారు కలరు. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయును, భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. ఈ దినము సామెతల గ్రంథము 13వ అధ్యాయాన్ని మనం చదివి ఉన్నాం. దీనిలో నుంచి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. 13వ అధ్యాయము 1వ వచనం, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం. వారికి ఏది చెప్పినా కూడా, అది తల్లిదండ్రులు చెప్పినా, ఆత్మీయ నాయకులు చెప్పినా, ఎవరు చెప్పినా, అది ఎలాంటి మాటైనా దాన్ని మరి అయ్యో వీరు వేదనతో చెప్తున్నారే, బాధ్యతతో చెప్తున్నారే అని చెప్పి కొంతమంది వ్యక్తులు తీసుకోరు. వారు అపహాసకులు గనుక చెప్తున్న ప్రతి మాటను కూడా వారు అపహాస్యంగానే తీసుకుంటారు. ఈ యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది కదా, అపహాసకుడు గద్దింపునకు ఏమాత్రము కూడా లోబడడు. ఒకవేళ లోబడే వ్యక్తి అయితే కనుక ఆ వ్యక్తి ఖచ్చితంగా జ్ఞానవంతుడవుతాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. 2, 3, 4 వచనాలను మనం చూసినట్లయితే, నోటి ఫలము చేత మనుష్యుడు మేలుననుభవించును,
విశ్వాసఘాతకులు బలాత్కారము చేత నశించుదురు. తన నోరు కాచుకొనువాడు తన్ను తాను కాపాడుకొనును. ఊరు కొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీ దొరకదు. శ్రద్ధగల వారి ప్రాణము పుష్టిగా నుండును. ఇక్కడ ఒక మాట రాయబడింది, తన నోరు కాచుకునేవాడు తన్ను తాను కాపాడుకుంటాడట. అవును, మన నోటి మాటలు హద్దుల్లో ఉన్నప్పుడు, మరి ఎక్కువగా మాట్లాడకుండా జ్ఞానముతో మనం మాట్లాడినప్పుడు మనలను మనము కాపాడుకోగలుగుతాము. ఊరక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. విస్తారమైన మాటలలో దోషముండక మానదు అని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చినట్లుగా ఎక్కువగా ఎవరి ముందు కూడా మనము మాట్లాడకూడదు. మన నోటిని హద్దుల్లో ఉంచుకున్నప్పుడు మనము నాశనానికి ఏమాత్రము కూడా వెళ్ళము, తప్పించబడతాము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగనే 5వ వచనాన్ని చదువుతున్నాను. నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యము, భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును. నీతిమంతులు ఎవరైతే ఉన్నారో వారు అబద్ధపు మాటలను ఏమాత్రం కూడా సహించరు, ఏమాత్రం వారు దానిని మరి స్వీకరించరు. కానీ భక్తిహీనులు, బుద్ధిహీనులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే ప్రతిరోజు కూడా ఎవరో ఒకరిని, మంచిగా ఉన్నటువంటి వ్యక్తులను ఎంచుకొని వారిని నిందిస్తూ ఎలా అవమానపరచాలా, వారి యొక్క పేరును ఎలా చెరిపివేయాలా, వారి కొరకు చెడ్డ మాటలు ఎలా ప్రచారం చేయాలా అని చెప్పంట భక్తిహీనులు తిరుగులాడుతూ ఉంటారట. 6వ వచనము, యథార్థ వర్తనునికి నీతియే రక్షకము, భక్తిహీనత పాపులను చెరిపివేయును. మనం అనుకుంటాం ఈ భక్తిహీనులు, బుద్ధిహీనులు మమ్మలను మాటి మాటికి కూడా మరి అల్లరిపాలు చేస్తూ ఉన్నారు, లేని వాటిని పుట్టిస్తూ ఉన్నారు, అందరి దగ్గరికి వెళ్ళి మా కొరకు చెడ్డ మాటలను పలుకుతున్నారు అని బాధపడుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, భక్తిహీనతట పాపులను చెరిపివేయును. అంటే వారు ఏదో ఒక దినాన్న కూలద్రోయబడతారు. ఎవరి చేతనో తెలుసా? దేవుని చేతనే వారు కూలద్రోయబడతారని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. 7వ వచనం, ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు, దరిద్రులమని చెప్పుకొనుచు బహు ధనవంతులు కలరు. ఇక్కడ 2 వ్యక్తులు మనకి కనబడుతున్నారు. ధనవంతులమని చెప్పుకునేటువంటి వారు ఉన్నారంట, కానీ వారు లేనివారు, లేమిడిలో ఉన్నటువంటి వారు. మరి లేనివారము, ధనము లేనివారము అని చెప్పుకునేవారు ఉన్నారట, వారు ధనవంతులంట. మరి ఇలాగ చెప్పడం వల్ల ఏం కలిసి వస్తుందంటే, మొదటిది మనం చూస్తే ధనవంతులమని చెప్పుకొనొచ్చు లేమిడి గలవారు కలరు అంటే ధనవంతులకు ఎటువంటి గౌరవము, ఘనత దొరుకుతుందో, మరి మాకు ధనం ఉంది, అన్నీ ఉన్నాయి, మేము ఐశ్వర్యవంతులము అని చెప్పుకుంటే అందరూ వారిని గౌరవిస్తారనే ఉద్దేశంతో లేని స్థితిలో ఉన్నవారు కూడానంట మేము ఉన్నవారము, మాకు అన్నీ ఉన్నాయి, మేము ధనము కలిగిన వారము అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారట. 2వ రకం చూస్తే దరిద్రులమని చెప్పుకొనొచ్చు బహు ధనము గలవారు కలరు అన్నాడు. అంటే ఎవరికైనా ఏదైనా సహాయం చేయబడుతుందేమో, మాకు అన్నీ ఉన్నాయి అని చెప్తే ఎవరైనా ఏదైనా అడుగుతారేమో, ఒకవేళ వారి అవసరతలతో మేము ఏదైనా సహాయం చేయాల్సి వస్తుందేమో అని చెప్పి మాకేమీ లేవు అని చెప్పుకునేవారు ఉంటారట. ఒక్క మాట ఏంటంటే, ఈ 2 రకాల మనుషులు కూడా దేవునిని ఏమాత్రము కూడా ఘనపరచలేరు. ఈ మార్గాలు దేవునికి అయిష్టమైనటువంటి మార్గాలు. అలాగనే 8వ వచనంలో మనం చూసినట్లయితే, ఒక్కని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును, దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు. దరిద్రుడు బెదిరింపు మాటలను వినడు అంటే మరి ధనవంతుడు ఆ బెదిరింపులకు జడుస్తాడు అనే కదా అర్థము. నిజమే, అతడు అన్యాయముగా సంపాదించినటువంటి ధనము ఎప్పుడు వెళ్ళిపోతుందో భక్తిహీనులకు తెలీదు, బుద్ధిహీనులకు తెలీదు. మరి ఆ వ్యక్తి ప్రతి బెదిరింపునకు కూడా భయపడుతూ ఉంటాడు. కానీ ఆ పేదవాడు, దరిద్రుడు ఏమాత్రము కూడా బెదిరింపు మాటలు వినడు. అంటే అతని దగ్గర దోచుకోవడానికి ఏమీ లేవు గనక ఏ పరిస్థితుల్లో కూడా అతడు బెదిరిపోడు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. 10వ వచనాన్ని చూడండి, గర్వము వలన జగడమే పుట్టును,
ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును, గర్వము వలన జగడమే పుట్టును. గర్వము కలిగినటువంటి మనుషులకి ఏదైనా చెప్దాము అని ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారంటే మాకన్నీ తెలుసు అని చెప్పి దేనిని వినడానికి ఆ మనుషులు ఇష్టపడరు. ఎందుకంటే వారి గర్వము వారి యొక్క కన్నులను మూసివేస్తుందట. అలాగనే 12వ వచనం, కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును. మనం అనుకున్నటువంటిది మన జీవితంలో ఆలస్యమైనప్పుడు నిరాశ అనేది మన హృదయంలోనికి ప్రవేశిస్తుంది. ఆ నిరాశను బట్టి హృదయము నొచ్చుకుంటుందట. అలాగనే 13వ వచనాన్ని చూసినట్లయితే, ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనుందును. ఆజ్ఞ, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను మరి తిరస్కరించిన వాడు ఎల్లప్పుడూ అతడు శిక్షార్హుడే కదా. దేవుని మాటలకు మనము భయపడాలి, వాటిని తిరస్కరించకూడదు, వాటిని స్వీకరించాలి. అలాగనే 14వ వచనం, జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణ పాశములలో నుండి విడిపించును. ఇక్కడ మనకి జీవపు ఊట అనేది ఏకవచనంలోను, మరణ పాశములు అనేది బహువచనంలోనూ మనకు కనబడుతూ ఉంది. కాబట్టి జీవపు ఊట చాలా శ్రేష్టమైనది. దానిని మనము స్వీకరించాలి, పొందుకోవాలి. మానవుని యొక్క జీవితంలో మరణ పాశములు అనేకములు ఉన్నాయి. ఆ మార్గంలోనికి మనం ఏమాత్రము కూడా వెళ్ళకూడదు. అలాగనే 16వ వచనం చదువుతున్నాను, వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకుందురు, బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. బుద్ధిహీనుని యొక్క మాటలు ఎలా ఉంటాయి, అతని బుద్ధిహీనుని యొక్క ఆ మాట విధానం ఎలా ఉంటుందని చూసినట్లయితే, ఒక వ్యాపారి ఉన్నాడనుకోండి, ఆ వ్యాపారి తన దగ్గర ఉన్న వస్తువులన్నిటినీ కూడా పరిచి చూపిస్తాడు అందరికీ కూడా. అలాగనే మూర్ఖుడు కూడా తన మాటలను అందరి ఎదుట మరీ ఎక్కువగా మాట్లాడుతూ తన యొక్క మూర్ఖతను వెల్లడిపరుస్తాడు అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. 17వ వచనం, దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. నమ్మకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు సమాజానికి మేలు చేసేటువంటి వ్యక్తులు. అలాగనే 19వ వచనం, ఆశ తీరుట ప్రాణమునకు తీపి, చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము. నీతిమంతులు చెడుతనాన్ని విడిచి దేవునికి భయపడతారు గనక వారి యొక్క ఆశను దేవుడు ఎప్పుడూ తీరుస్తాడు. మూర్ఖుల యొక్క ఆశను దేవుడు ఎప్పుడూ తీర్చడు. ఎందుకంటే వారు చెడుతనాన్ని విడిచిపెట్టరు. రెండవది, వారు ప్రజలకు కీడు చేయాలి, ప్రతి మనిషిని కూడా ఏదో ఒక పరిస్థితుల్లో పట్టుకోవాలి, బాధ పెట్టాలి అని చూస్తారు గనక వారి ఆశను దేవుడు తీర్చడట. 21వ వచనాన్ని చదువుతున్నాను, కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. పాపులనంట కీడు తరుముతుందట. అంటే పాపులు ఎప్పుడు కూడా కీడునే విత్తుతారు గనక వారు కోసేది కూడా కీడునే కోస్తారు. మరి నీతిమంతులు మేలునే విత్తుతారు గనక వారి జీవితంలో దేవుడు వారికి మేలునే సిద్ధపరుస్తాడు. అలాగనే 24వ వచనం, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. శరీర సంబంధమైన తండ్రి కావచ్చు, ఆత్మ సంబంధమైనటువంటి తల్లిదండ్రులు కావచ్చు, వీరు బెత్తము వాడకుండా మరి చెడ్డ మార్గంలో తమ పిల్లలు నడుస్తున్నప్పటికీ కూడా వెనకేసుకొని వచ్చేవారు చాలామంది ఉంటారండి. వాళ్ళ బిడ్డలు ఎలా నడుస్తున్నప్పటికీ కూడా, ఏ మార్గంలో వారు వెళుతున్నప్పటికీ కూడా వారిని గద్దించరు, బెత్తమును వాడరు. అలాంటి తల్లిదండ్రుల యొక్క పిల్లలు ఎలా తయారవుతారు అంటే ఆఖరికి వారి జీవితం మూర్ఖతతో ముగించబడుతుంది. మన బిడ్డలు అలా ఉండకూడదు. సరైన క్రమశిక్షణను వారికి మనము నేర్పించేవారుగా ఉండాలి. బిడ్డలు కూడా దానిని స్వీకరించేవారుగా ఉండాలి. తల్లిదండ్రుల యొక్క గద్దింపును, మీ యొక్క ఆత్మీయ నాయకుల యొక్క గద్దింపును, మీ తల్లిదండ్రుల యొక్క గద్దింపును మీరు స్వీకరించినప్పుడు మీరు జ్ఞానము గలవారవుతారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మన బిడ్డలను మన చేతులతో మనమే మూర్ఖులుగా చేసేవారిగా ఉండక ప్రతి దినము కూడా ప్రభు యొక్క శిక్షలో, మంచి శిక్షణలో మన బిడ్డలను పెంచుదాము. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఇంకా అనేకులకు ఈ మాటలను అందించండి. ఇంకా మీకు ఏమైనా ప్రార్థనా అవస్థలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో
తప్పకుండా మీ యొక్క అవసరతలను స్తోత్రములు నాయన. కృపాసత్య సంపూర్ణుడాన్ని పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. నీ వాక్యము నాయన మా హృదయాల్లో ఫలింపులోనికి మీరు తీసుకొని రండి అయా. ఎందరు బిడ్డలైతే నాయన ఈ మాటలను ఆలకించారో, ఎందరైతే వీటిని స్వీకరించారో అయా, నీవు చెప్పినటువంటి ఆజ్ఞలకు నాయన అయా వారు నా తండ్రి నాయన వేదికలుగా మారి అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి, అనేకుల ఎదుట నిన్ను చూపించాలి, జ్ఞానము కలిగిన వారిగా అవ్వాలి, మేము జ్ఞానాన్ని సంపాదించుకోవాలనేటువంటి మంచి తీర్మానాలను తీసుకున్నారు. వారందరికీ మీరు తోడయ్యుండి నాయన వారిని బలపరచండి, స్థిరపరచండి, ఆశీర్వదించండి. నమ్మకమైన వ్యక్తులుగా మమ్మల్ని చేయండి నాయన. మేము మూర్ఖులుగా, బుద్ధిహీనులుగా, భక్తిహీనులుగా ఏమాత్రము కూడా ఉండవద్దు నాయన. మమ్మల్ని, మా కుటుంబాలను నీతిమంతులుగా చేయండి నాయన. నీవు చూపిస్తున్నటువంటి అయా వెలుగు మార్గములో నాయన మేమందరము నడుచుటకు కృప చూపించండి. నీతిమంతుల యొక్క మార్గము తేజరిల్లునని నీ వాక్యము సెలవిస్తుంది. మా మార్గములు నాయన తేజరిల్లునట్లుగా కృప చూపించండి. మా కుటుంబాలన్నిటినీ కూడా దీవించి ఆశీర్వదించండి. రాబోయే దినాలన్నీ కూడా మాకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా చేయండి నాయన. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మా ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని కూడా నాయన నీ హస్తాలకు నేను అప్పగిస్తున్నానయ్యా. బిడ్డలను దీవించి బలపరచండి. వారు ఏ బలహీనతల్లో ఉన్నారో, ఏ అక్కరల్లో ఉన్నారో, ఏ అవసరతల్లో ఉన్నారో ప్రభువా, ప్రతి అవసరతలను కూడా మీ నామంలో తీర్చండి అయ్యా. ఏ యొక్క నా తండ్రి శారీరక సంబంధమైనటువంటి రుగ్మతలతో నాయన వారు వేదన పడుతూ ఉన్నారు, ఈ ఉదయకాల సమయం అంది అయా వారిని ముట్టి తాకి స్వస్థపరచండి. నీ రక్తాన్ని ప్రోక్షించండి నాయన అయ్యా. నీవు పొందినటువంటి దెబ్బల చేత మాకు స్వస్థత నాయన అయ్యా. నీ మాటలో స్వస్థత ఉంది నాయన. దయచేసి నాయన వారిని తాకి ముట్టి స్వస్థపరచండి ప్రభువా. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలను సిద్ధపరచండి. వివాహాలు కావలసిన బిడ్డలకు వివాహాలను సిద్ధపరచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాలను అనుగ్రహించండి నాయన అయ్యా. ఆధ్యాత్మికంగా నాయన లేమి కలిగి ఉన్నటువంటి ప్రతి బిడ్డలను కూడా నాయన ఆధ్యాత్మికంగా బలపరచండి నాయన అయ్యా. ప్రతి ఉదయకాల సమయంలో కూడా నాయన నీ మాటలను ఆలకించడానికి ఎందరు బిడ్డలైతే సిద్ధంగా ఉన్నారు, వాటిని స్వీకరిస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని బలపరచండి. నీ దాసుని కుటుంబాన్ని బలపరచండి నాయన. పరిచర్యను దీవించండి, విస్తరింప చేయండి నాయన అయ్యా. నా తండ్రి నాయన ఇంకా అనేక ఆత్మలు రక్షణలోనికి నడిపించబడాలయ్యా. నశించిపోతున్న అనేకులు నీ వైపునకు త్రిప్పబడాలయ్యా అయ్యా. ప్రతి వారు మీ ప్రేమను తెలుసుకోవటానికి కృప చూపించండి నాయన. అల్పులము, అయోగ్యులము నాయన మాకు మీరు అనుగ్రహించిన రక్షణ భాగ్యమును బట్టి నాయన నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాము. ఇంకా మాలో ఎంతమందికి అయితే నాయన రక్షణ లేదో ప్రభా, అందరినీ కూడా నాయన నీ రక్షణతో నాయన మీరు అలంకరించి నా తండ్రి నాయన ఈ దినమంతా కూడా నీ సన్నిధి, నీ ప్రభావమును నాయన మాకు తోడుగా ఉంచి అయ్యా మీరే మా యొక్క హస్తములను పట్టుకుని నడిపించమని అయ్యా. ప్రతి ఒక్క నాయన ప్రభ విషయములో కూడా నాయన మీరే కలగ చేసుకొని నీ రాకడలో నాయన ఎత్తబడే గుంపులో మేమందరము ఉండటానికి సహాయమును చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభుయేసు రక్తమే జయం, ప్రభుయేసు నామము సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.